వినేవాడు వెర్రుడైతే చెప్పేవాడు అమెరికా అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడంట ఇజ్రాయెల్కి ఒక కొత్త షరతు పెట్టింది. మేము నీకు ఆయుధాలు ఇస్తున్నాం కదా, ఆయుధాలు హమాస్ మీద యుద్ధానికని ఇస్తున్నాం కదా, నువ్వు అది వాళ్ళకే వాడుతున్నావా లేకపోతే సాధారణ పౌరుల మీద వాడుతున్నావా అనేటువంటిది మాకు ఆడిట్ రిపోర్ట్ కావాలి. అంటే నువ్వు ఏ వెపన్ని వాడావు, దానివల్ల ఎంతమంది హమాస్ వాళ్ళు తెచ్చారు, ఎంతమంది హౌతీలు తెచ్చారు, ఎంతమంది హెజ్బుల్లా వాళ్ళు తెచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఏ స్థావరం ధ్వంసమైంది, ఈ రిపోర్ట్లు పంపించాలంట. ఎందుకు అంటే అంతర్జాతీయ ఒత్తిడి, ఐక్యరాజ్య సమితి ఒత్తిడి, లేకపోతే అమెరికాలోనే గొడవ చేస్తున్న పాలస్తీనియన్లు, యూరప్ దేశాల్లో తమ దేశంలో గతి లేక బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు చేసేటటువంటి బ్లాక్మెయిల్కి లొంగిపోయి మేము అడుగుతున్నాం ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇవ్వడం అయితే తప్పదు, ఇవ్వకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి వీళ్ళ దేశాలను కూడా నాశనం చేయగలుగుతారు హౌతీ వాళ్ళును హెజ్బుల్లా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయుధాలు అయితే ఇస్తాడు, ఇచ్చి వాళ్ళని కళ్ళిండ్లు తొడవడం కోసం అని చెప్పేసేసి మేము ఆడిటింగ్ అడుగుతున్నాం అంటూ జో బైడెన్ సర్కార్ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావో మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగింది.